హలో ఏఐ చాంపియన్స్. సో ఈరోజు మనం ఒక వీడియో చూద్దాం. అంటే లైక్ చాట్ జీపీటీలో సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అడగచ్చా, అడిగితే సెక్యూరిటీస్ ఏంటి. సో డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్ విత్ చాట్ జీపీటీ, ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ. సో యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఈవెన్ ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఏం చెప్పారంటే, సో మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని చాట్ జీపీటీతో షేర్ చేస్తే మీరు అది కాన్ఫిడెన్షియల్ అని అనుకోకండి. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ లైక్ థెరపిస్ట్, మనం ఆల్రెడీ ప్రాంప్ట్స్ ఏవైతే డిస్కస్ చేసామో యాక్ట్ లైక్ అని వాడచ్చు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాక్ట్ లైక్ పొలిటీషియన్, యాక్ట్ లైక్ లాయర్, యాక్ట్ లైక్ సంథింగ్ యాక్టర్ అని ఇచ్చినప్పుడు ఇమీడియట్గా చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తారు. లైక్ యాక్ట్ లైక్ కోచ్ అని ఇవ్వచ్చు కదా. సో అలానే యాక్ట్ లైక్ థెరపిస్ట్ అని ఇచ్చినప్పుడు అది ఒక థెరపిస్ట్ లాగా బిహేవ్ చేసినప్పుడు ఏవైనా సీక్రెట్స్ అన్ని ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అది అన్ని సీక్రెట్స్ అన్నిటిని కూడా తీసుకుంటుంది. సో సో దట్ ఈస్ వాట్ అక్కడ మీరు చూస్తే నాట్ లీగలీ కాన్ఫిడెన్షియల్. సో అన్లైక్ కమ్యూనికేషన్స్ విత్ థెరపిస్ట్, లాయర్స్ ఆర్ డాక్టర్స్, ఏ చార్ట్స్ ల్యాక్ లీగల్ ప్రొటెక్షన్స్ అండ్ కెన్ బి స్టోర్డ్, ఇండెక్స్డ్ అండ్ పొటెన్షియలీ ఎక్స్పోజ్డ్ టు థర్డ్ పార్టీస్. సో యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఈ ఏఐ మోడల్ అనేది ట్రైన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. సో అందుకని మనం ఈ డేటాని అనేది ఇవ్వకపోవడం అనేది బెస్ట్. సో అంటే ఇది మనం ఎలా థింక్ చేయాలంటే, ఇది పబ్లిక్లో మనం ఒక డేటాని అడుగుతున్నాం, పబ్లిక్లో మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అనే వేళనే థింక్ చేయాలి. సో మీరు దానికోసము నేను జస్ట్ మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అతను ఏం చెప్పాడు అనేది. ఇక్కడ చూస్తే సో జనరల్గా సీరియస్. What legal system does AI have to work by? Is there like a legal, like we have laws like in the world, right? Like in the human world. Yeah, so I think we will certainly need a legal or a policy framework for AI. One example that we've been thinking about a lot, and this is like a maybe not quite what you're asking, this is like a very human-centric version of that question. People talk about the most personal shit in their lives to ChatGPT. It's, people use it, young people especially, like use it as a therapist, a life coach, having See this. He's saying like people use like use as a act like therapist or life coach like that. So this is the past podcast actually లాస్ట్ బిఫోర్ వీక్ శామ్ ఆల్ట్మన్ అంటే తను పాడ్కాస్ట్లో అప్డేట్ ఇచ్చారు ఈ డీటెయిల్స్. సో ఒకసారి చూడండి. these relationship problems. What should I do? And right now, if you talk to a therapist or a lawyer or a doctor about those problems, there's like legal privilege for it. Like there's doctor-patient confidentiality, there's legal confidentiality, whatever. And we haven't figured that out yet for when you talk to ChatGPT. So if you go talk to ChatGPT about your most sensitive stuff, and then there's like a lawsuit or whatever, like we could be required to produce that. And I think that's very screwed up. I think we should have like the same concept of privacy for your conversations with AI that we do with a therapist or whatever. And no one had to think about that even a year ago. And now I think it's this huge issue of like, how are we going to treat the laws around this? Well, do you think there should be like kind of like a slowing things down before we move there, kind of? Because yeah, that is kind of wild. It's one of the reasons I get scared sometimes to use certain AI stuff because I don't know how much. సో సో క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అంటే లైక్ మీరు థెరపిస్ట్ కానీ లేదంటే యాక్ట్ లైక్ సంథింగ్ డాక్టర్ అలా ఇచ్చినప్పుడు సో మనం కన్వర్జేషన్ అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఇలాంటి పర్సనల్ సీక్రెట్స్ అనేది షేర్ చేయొద్దు అనేది యాక్చువల్గా కాన్సెప్ట్. బట్ మనం ఏమన్నా చేయగలమా? సో దాన్ని ఇప్పుడు సెక్యూరిటీ పరంగా లైక్ మనం ఈ డేటా ప్రైవసీని సో చాట్ జీపీటీలో ఇచ్చిన ఆ మోడల్ ట్రైన్ కాకుండా మనం ఏమైనా స్టాప్ చేయగలమా అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఏం చేయాలి, ఎలా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా? సో సో ఎప్పుడైనా సరే మన సీక్రెట్స్ కానీ, ఫైనాన్షియల్ డేటా కానీ, పాస్వర్డ్స్ కానీ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం మంచిది కాదు. సో ఇన్ కేస్ మీరు షేర్ చేయాలి సమ్ రీజన్ అనుకుంటే, అగైన్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, బట్ షేర్ చేయాలి అనుకుంటే సో వాట్ సి హౌ టు సేఫ్ గార్డ్ యువర్ ప్రైవసీ వెన్ యూజింగ్ చాట్ జీపీటీ అంటే, సో ఒకటే మనం థింక్ చేయాల్సింది, చాట్ జీపీటీని ఎప్పుడైనా పబ్లిక్ స్పేస్గానే ట్రీట్ చేయాలి. సో ట్రీట్ ఏఐ లైక్ ఏ పబ్లిక్ స్పేస్. అంటే మీరు ఒక పబ్లిక్లో వెళ్ళి మాట్లాడినప్పుడు మీ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ చెప్పరు కదా, సేమ్ థింగ్ అది. ఓకే. సో మీరు ఎప్పుడైనా నేను ఒక పర్సనల్
సపరేట్ రూమ్లో ఉన్నాను, చాట్ జీపీటీని అడుగుతున్నాను లేదా ఏఐ టూల్ని అడుగుతున్నాను అని అనుకోకూడదు. ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ టాకింగ్ ఇన్ పబ్లిక్. సో పబ్లిక్లో మీరు మాట్లాడుతున్నారు. సో పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారో సేమ్ స్టైల్ ఏఐతో కూడా అలానే మాట్లాడాలి. ఓకేనా? సో బట్ ఇన్ కేస్ మీరు, సో ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ స్టెప్, నెవర్ షేర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ ఇవి ఫస్ట్ షేర్ చేయాలి. ఇన్ కేస్ షేర్ చేయాలి అనుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ విత్ విపిఎన్ యూ కెన్ యూస్, బట్ అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ కేస్ వాడాలి కానీ ఈ డేటాని, నేను ఇచ్చే డేటాని ప్రైవసీ అంటే ఏదైతే డేటా ఇస్తున్నానో ఈ డేటాని ఈ ఏఐ మోడల్ అనేది ట్రైన్ చేయకూడదు అనుకుంటే జస్ట్ మీరు చాట్ జీపీటీలో, ఓకే, సో చాట్ జీపీటీలో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో బాటమ్, రైట్, సో లెఫ్ట్ సైడ్ బాటంలో మీ యూజర్ నేమ్ ఉంటుంది. అంటే మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అయినా లేదా గూగుల్తో లేదంటే ఏదైనా లైక్ చాట్ జీపీటీలోకి లాగిన్ అయిన తర్వాత సో మీకు సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్లో జస్ట్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్, సెట్టింగ్స్ పైన వెళ్ళి అండ్ దెన్ డేటా కంట్రోల్స్. సో డేటా కంట్రోల్లో బై డిఫాల్ట్గా ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీ వన్ అనేది ఆన్ ఉంటుంది. ఇది డిఫాల్ట్. సో కంపల్సరీగా దీన్ని ఏం చేయాలంటే మనము ఈ ఆన్ ఏదైతే ఉందో చూడండి, ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీ వన్ అంటే అలో యువర్ కంటెంట్ టు బి యూజ్డ్ టు ట్రైన్ అవర్ మోడల్స్ విచ్ మేక్స్ చాట్ జీపీటీ బెటర్ ఫర్ యూ అండ్ ఎవ్రీ వన్ హూ యూజెస్ ఇట్. వి టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రైస్. సో ఇట్ ఈస్ అంటే మనకు కంప్లీట్గా మనం ఇచ్చే ప్రతి డేటాని అది తీసుకొని బ్యాక్ ఎండ్లో అది ట్రైన్ అవుతుంది. కానీ ఈ డేటాని ఎప్పుడు ఎవరికి షేర్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో అది ఎవరికి తెలియదు. బెటర్ మీరు ఇచ్చే డేటాని ట్రైన్ చేయకుండా ఆపండి. అంటే లైక్ ఏఐ మోడల్కి నేను ఇచ్చే డేటా ఏది తీసుకోవద్దు, బట్ హిస్టరీలో ఉంటుంది. బట్ ఏఐ మోడల్ని మనం ట్రైన్ చేయట్లేదు. అంటే ఏఐకి మనము డేటా జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇస్తున్నాం కానీ బట్ దాన్ని డేటాబేస్లోకి స్టోర్ చేయట్లేదు. సో అది ఆ మోడల్కి మనము ట్రైన్ అవ్వడానికి ఇవ్వట్లేదు. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని డిజేబుల్ చేయాలి. ఓకే, సో అదే డిజేబుల్ చేసి డన్. సో ఇప్పుడు చూడండి ఆఫ్ కదా, సో ఇక్కడ ఇక్కడ ఆఫ్ అని వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. సో బై డిఫాల్ట్గా ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చేయాల్సిన ఆప్షన్ ఏమంటే దీన్ని స్టాప్ చేయాలి. సో ఎలా, జస్ట్ ఇలా ఉంటుంది డిఫాల్ట్గా. సో ఓకే, సో డిఫాల్ట్గా ఉన్న ఆప్షను, సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఓకే, సెట్టింగ్స్ అండ్ దెన్ డేటా కంట్రోల్స్ అండ్ దెన్ జస్ట్ క్లిక్ ఆన్ హియర్ మోడల్ ఇంప్రూవ్మెంట్, ఇది డిజేబుల్ చేయండి. సో డిజేబుల్ చేసి డిజేబుల్ అండ్ దెన్ డన్. సో నా మనం ఇచ్చే ఏదైనా కంటెంట్ ఈ మోడల్కి ట్రైన్ అవ్వడానికి తీసుకోవద్దు. బట్ అగైన్ ఇది జస్ట్ ఏంటంటే ఒక సొల్యూషన్ మాత్రమే. కానీ మీరు డేటా అనేది ప్రైవసీ డేటా ఎప్పుడైనా ఇవ్వకపోవడమే బెస్ట్. ఇంకొక ఆప్షన్ కూడా మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే జనరల్గా లైక్ మనం బ్రౌజర్లో ప్రైవేట్ బ్రౌజింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అలానే ఇన్ కేస్ ఏదైనా సెక్యూర్ డేటా టెంపరీగా నేను చేయాలి మీరు వాడాలనుకుంటే రైట్ సైడ్ టాప్లో ఇక్కడ టర్న్ ఆన్ టెంపరీ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో రైట్ సైడ్ టాప్ ఇక్కడ చూడొచ్చు టర్న్ ఆన్ టెంపరీ చార్ట్. సో దీనిపైన రైట్ సైడ్ టాప్లో క్లిక్ చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఇది టెంపరీ చార్ట్లోకి వెళ్ళిపోతుంది. సో టెంపరీ చార్ట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దిస్ చార్ట్ వోంట్ అపియర్ ఇన్ హిస్టరీ. యూజ్ ఆర్ అప్డేట్ చార్ట్ జీపీటీ మెమోరీ ఆర్ బి యూజ్ టు ట్రైన్ అవర్ మోడల్స్. సో ఇప్పుడు మీరు ఇచ్చే కంటెంట్ ఏదైనా సరే ఈ మోడల్ని ట్రైన్ చేయడానికి తీసుకోదు, చాట్ జీపీటీ మెమొరీలు కూడా స్టోర్ అవ్వదు. సో దానివల్ల ఏమంటే కొంచెం సేఫ్ అన్నట్టు. బట్ మన హిస్టరీలో అయితే ఉంటుంది 30 days వరకు, తర్వాత ఆటోమేటిక్గా అది డిలీట్ అవుతుంది. ఇది బెస్ట్ ప్రాక్టీస్. సో టెంపరీ చార్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అండ్ దెన్ డేటా కంట్రోల్స్లో ఇది ఏదైతే ఉందో దీన్ని డిజేబుల్ చేయండి. ఓకేనా? సో ఇది మీకు నచ్చింది అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి అండ్ దెన్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.
సో ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మనం ఇంకా షేర్ చేస్తుంటాం డైలీ ఏఐ టూల్స్ అప్డేట్స్ అండ్ ఇలాంటి ప్రైవసీ సెట్టింగ్స్ కానీ ఇలాంటివి షేర్ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.